సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మలయాళ స్టార్ హీరో కమ్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఈయనే అనుకున్నారు. కానీ నల్ల జాతీయుడిని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ మే నుండి జూన్ ఎండింగ్ వరకు నిర్విరామంగా సాగుతుందని ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ అంతలోపే మహేష్ బాబుకి రాజమౌళి సెలవులు ఇచ్చినట్లు తెలుస్తుంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే నటీనటులకు ఏమాత్రం బ్రేక్ ఉండదు. కానీ మహేష్ బాబుకు బ్రేక్ అంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అటు మహేష్ బాబు కూడా వేసవి సెలవులు మొదలైతే చాలు విహారయాత్రకు వెళ్లిపోతారు. ప్రతి ఏటా ఇదే జరుగుతుంది. ఇక రాజమౌళి సినిమా అనేసరికి మహేష్ మారతాడని, తనకు సెలవులు దక్కే అవకాశం ఉండదని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ ఏమాత్రం మారలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులలో జరుగుతుంది. అందులోనూ ప్రియాంక, మహేష్ బాబు మధ్య ఓ పాట షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ రోజుతో ఈ షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఇక రేపటి నుంచి 40 రోజుల పాటు మహేష్ బాబు బ్రేక్ తీసుకొని ఉన్నారట. ఇక తిరిగి జూన్ 10వ తేదీన సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. అయితే ఈసారి వారణాసి సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక ఈ 40 రోజులు మహేష్ బాబు విదేశాలలోనే ఉండబోతున్నట్లు సమాచారం. అటు రాజమౌళి కూడా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే 2026లో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ 2027 వరకు కొనసాగేలా ఉందని అటు సినీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నానా పటేకర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మామూలుగా రాజమౌళి సినిమా అంటేనే తను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తాడని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉండిపోయింది. తనకు ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలని, ఆ పర్ఫెక్షన్ రావడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే బాహుబలి, RRR లాంటి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన తర్వాత రాజమౌళి నుండి మరింత కొత్తదనాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. అందుకే ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. దానికోసం భారీ పరికరాలను రంగంలోకి దించాడు. కేవలం కెమెరా వర్క్ కోసమే చాలా సమయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.